హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే రోబ్లెక్స్కి సంబంధించిన ఒక సర్వైవల్ గేమ్ని అయితే ఆడబోతున్నాము. ఇదైతే మిస్టర్ బీస్ట్ ఐస్లాండ్ అన్నమాట. ఇక్కడైతే మనం సర్వైవ్ చేసి ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి. ఈ ఐస్లాండ్లో ఇక్కడ మోన్స్టర్స్ అండ్ స్నేక్స్ మనల్ని చంపేయడానికి ఉంటాయి. కాబట్టి ఇక్కడ క్యాంప్ ఫైర్ తయారు చేయడానికి ఈ ట్రీస్ని నరికి అక్కడ క్యాంప్ ఫైర్ అంటించాలి. ఓకే, ఈ వుడ్ తీసుకొని ఇంకొంచెం ఇది నరుకుదాం. ఇది నరికి అంతా అక్కడ తీసుకెళ్ళి క్యాంప్ ఫైర్ అయితే బిల్డ్ చేయాలి. లేదంటే నైట్లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మోన్స్టర్స్ అండ్ స్నేక్స్ వస్తాయి. వాటి నుండి తప్పించుకోవాలంటే క్యాంప్ ఫైర్ బిల్డ్ చేయడం కంపల్సరీ. ఇందులో ఫస్ట్ స్టెప్ కూడా అదే. ఇది చికెన్. ఈ కోడిని కోసి తింటేనే మనకు కొద్దిగా హెల్త్ అనేది ఉంటుంది. అప్పుడైతే ఆ మోన్స్టర్స్తో మనం పోరాడగలం. ఓకే, చాలు. ఈ బ్యాగ్ అయితే ఫుల్ అయింది. ఇక్కడ వదిలేద్దాం. ఇది మనం ఇప్పుడు నరికిన వుడ్ ఇక్కడ పారేసి చికెన్ అయితే తీసుకుందాం. చూడండి, పైన ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది మన హెల్త్. ఇది మొత్తానికి అయిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ తింటే హెల్త్ అనేది పెరుగుతుంది. మళ్ళీ వెళ్దాం. వెళ్ళి మళ్ళీ ట్రీస్ కొడదాం. సరిపోలేదు. ఆ క్యాంప్ ఫైర్ అక్కడ మీకు చూపిస్తాను. ఈ వుడ్ అంతా తీసుకొని కోడిని కొట్టేసాయి. వేసాయి. రైట్, చికెన్ తీసుకో. రైట్, చలో. చికెన్ తింటేనే ఓకే, తిన్నాడు మనోడు. చలో, ఇదేందబ్బా ఇక్కడ? ఓకే, ఇక్కడ ఓపెన్ ఉంది. ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. అరే లోపల రెడ్ బెర్రీస్. ఇది కూడా తినేదే వస్తువు. ఓకే, వుడ్. రైట్, ఇందులో అంతే వేస్ట్ ఉంది గాయస్. ఇందులో ఏం లేదు. మీద కనిపిస్తుంది. మీద నథింగ్. మీద ఏం లేదు గాయస్. ఓకే, చలో మనం అయితే వెళ్దాం. అరే దిగురా బాబు. చలో, ఇక్కడ కూడా వుడ్ ఉంది. చలో, ఇప్పుడు క్యాంప్ ఫైర్ అయితే అంటిద్దాం. ఈ వుడ్ అంతా అందులో పారేస్తే చూడండి గాయస్, మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, అది మొత్తం నింపితేనే అది ఒక రోజు 2 రోజుల దాకా ఉంటుందన్నమాట ఒక్కసారి నింపితే. ఇప్పుడు నైట్ అవ్వకముందే క్యాంప్ ఫైర్ని మనం పూర్తిగా హీల్ చేసి ఉంచాలి. లేదంటే మోన్స్టర్ వచ్చినప్పుడు మనకు ఏమి కనబడదు. వాటిని డిఫీట్ చేయడం కష్టమైపోతుంది. ఓకే, చూడండి గాయస్, అది గ్రీన్ కలర్ నిండాలి. నిండితే ఎక్కువసేపు అనేది ఉంటుంది అన్నమాట. చూడండి, చికెన్ తింటే మళ్ళీ ఇక్కడ మీట్ తింటే మళ్ళీ ఇక్కడ హెల్త్ అనేది పెరిగింది. ఒక వుడ్ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేది ఇంకా చాలా ఉంది గాయస్. మీరు కావాలంటే చెప్పండి. ఈ గేమ్ లింక్ అయితే మీకు పంపిస్తాను. కావాలనుకున్న వారు సెండ్ మీ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చూడండి ఇంత నిండింది. నెక్స్ట్ పదండి. ఇంకా మనకు మిస్టర్ బీస్ట్ అయితే ఇక్కడ ఉన్నాడు. ఇతనికి గివ్ మీ వుడ్ కావాలంట. వుడ్ నరికి అయితే ఇద్దాం. చూద్దాం మనకేమి ఇస్తాడో. మనం వుడ్ ఇస్తే మిస్టర్ బీస్ట్ మనకేమి ఇస్తాడో చూద్దాం. చాలా వుడ్ తీసుకొని పోదాం. ఇంకోటి ఉంది.
ఇక్కడ ఇది కూడా నరికేద్దాం. డ్రాప్ వుడ్ టువర్డ్స్ మిస్టర్ బీస్ట్. ఓకే, వుడ్ తీసుకోరా బాబు. చాలు, ఇన్వెంటరీ ఇస్ ఫుల్. మిస్టర్ బీస్ట్కి అయితే ఓకే, ఇప్పుడు మిస్టర్ బీస్ట్కి ఇద్దాం. రైట్. ఓ కంగ్రాచులేషన్. ఓకే రైట్. ఓ ఇదైతే స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ని అయితే తవ్వి తీయొచ్చు అన్నమాట. స్టోన్స్తో కూడా మనకు యూజ్ ఉంది ఈ గేమ్లో. ఓకే, గివ్ మీ ఏ స్టోన్ కావాలంట. కానీ మన హెల్త్ అయితే అయిపోయింది. ఇప్పుడు వేట్ అయితే ప్రారంభిద్దాం. ఓ గాయ్స్, నైట్ ఈస్ ఫాలింగ్. అయ్యో, రాత్రి ఇప్పుడే అయిపోయింది కదా. రాత్రి అయిపోయింది. ఇప్పుడు హీల్ చేసుకోవాలి త్వరగా. ఇప్పుడు క్యాంప్ ఫైర్ దగ్గరికి మోన్స్టార్స్ అయితే వస్తాయి. తొందరగా హీల్ చేసుకోవాలి. ఓ గాయ్స్ చూడండి, మొత్తం నల్లగా అయిపోయింది. అడవి ఏం కనిపించడం లేదు. ఇప్పుడు మోన్స్టార్స్ అయితే వస్తాయి, స్పైడర్ లాగా ఉంటాయి. ఎక్కడ ద మోన్స్టార్. ఓ గాయ్స్ చూడండి. ఊరు వామ్మో, ఇదైతే వేసేసేలా ఉంది. ఓకే, చచ్చింది గాయ్స్. ఇంకొస్తాయా? రావట్లా. ఇక అంతే అనుకుంటా. డే 1 కదా, ఇప్పుడు అంతే అనుకుంటా. డే 2 నుంచి మనకు చూపిస్తాడు చుక్కలు. చాలు, తెల్లారట్లా. ఇంకా ఎంతసేపు రా బాబు, తెల్లారాలి తొందరగా. చాలు, ఆ తెల్లారేదాకా ఒక లైక్ అయితే కొట్టండి గాయస్. మళ్ళీ ఇలాంటి గేమ్స్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని పార్ట్ 2 మళ్ళీ మన ఛానల్. ఓ గాయస్, ఇక్కడ చూడండి, మిస్సింగ్. ఓకే, ఆస్క్ క్లోజ్. ఓ ప్లాస్టిక్ బకెట్, శాండ్, రబ్బర్. ఓకే. ఇవైతే ఈ 4 వస్తువులు అయితే మనం ఇక్కడికి తీసుకురావాలి. ఇదైతే మనం మిషన్, మిస్టర్ బీస్ట్ ఇచ్చిన మిషన్. ఇదైతే తీసుకురావాలి. 4 ఐటమ్స్ ఇక్కడ తెస్తే మనకు నెక్స్ట్ మిషన్ అయితే ఇస్తారు. ఓకే, కానీ మన హెల్త్ తక్కువగా ఉంది. మనం వెళ్ళేది మోన్స్టార్స్ దగ్గరికి కాబట్టి ఈ చికెన్ అయితే వేసేద్దాం. ఎక్కడ పారిపోతున్నావు? రైట్, మీట్. ఓకే, తినరా బాబు. రైట్, దీన్ని వేసేద్దాం. అరే ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి వస్తున్నావు? రైట్. సో ఫైనల్లీ డే 2 ఇవాళ. ఇంకా కోకోనట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం మోన్స్టార్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మన ఫస్ట్ ప్లాస్టిక్ బకెట్ని అయితే ఇక్కడికి తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు చికెన్ తిని హీల్ అవ్వాలి. ఓకే, మీట్ అయితే దొరికింది. ఓకే, వీడికి తినిపిద్దాం. రైట్, ఇంకా చికెన్ కావాలి. చాలు, వేసే ఇక్కడ ఉంది చూడు, వేసే. రైట్, ఈ కోడ్ అయితే మామూలుగా పరిగెట్లా. అసలు దొరకటం లేదు గాయస్. ఒక్కసారి కొడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. రైట్, ఖాతం అయిపోయింది. తిందాం. ఇప్పుడు కొద్దిగా హీల్ అయ్యాడు. ఇప్పుడైతే మోన్స్టార్స్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, ఎన్ని మోన్స్టార్స్ ఉంటాయో తెలియదు. చూద్దాం. ఇటు సైడ్ అయితే కాదు, అటు సైడ్ అయితే వెళ్ళి చూద్దాం. ఆ క్యాంప్ ఫైర్ అయితే ఇటు ఉంది. ఓ గాయస్, వామ్మో, స్నేక్స్ చూడండి గాయస్. ఓ బాప్రే. ఇక్కడ చూడండి గాయస్. వామ్మో, ఇదైతే చాలా దారుణంగా గాయస్, దారుణంగా ఉంది. మీరు చూసారా, లెఫ్ట్ సైడ్లో రేడియో అయితే ఉంది. సెకండ్ ఐటమ్, రేడియోని తీసుకోవాలి.
అండ్ ఫస్ట్ ఐటమ్ అయితే ప్లాస్టిక్ బకెట్ అయితే కావాలి. ఇదైతే రేడియో అనేది సెకండ్ ఐటమ్. ఓ చూడండి, మోన్స్టార్ అయితే వెనకే పరిగెట్టుకుంటూ వస్తుంది. ఓ గాయస్, మీరు చూసారు లోపలైతే మ్యాప్ ఉన్నట్టుంది. ఆ మ్యాప్ దొరికితే మన గేమ్ ఇంకా ఈజీ అయిపోతుంది. మ్యాప్ని అయితే ఎలాగైనా మనం దక్కించుకోవాలి, కానీ ఇప్పుడు మనం వెళ్ళలేం. ఓ నైట్ అయితే అయిపోయింది గాయస్. ఇక్కడ ఉంటే మనకు అయిపోయాను బాబు. పద పద పద, ఉరుకురా పద తొందరగా క్యాంప్ ఫైర్ దగ్గరికి అయితే వెళ్ళాలి, లేదంటే చీకటి అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఓ గాయస్, ద మోన్స్టార్ వేవ్ ఈస్ బిగినింగ్. ఓ చలో ఏమైతే అంత కనబడట్లా. క్యాంప్ ఫైర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మన హెల్త్ చూసుకున్నట్టయితే ఇంతే లేదు గాయస్. ఇవాళ మన పైన అయిపోయినట్టే అనుకుంటా. ఇప్పుడు ఓ వచ్చింది. గొడ్డలు తీసుకొని నరుకు. ఊరు వెనక్కి పడుతుంది. 2 వచ్చినాయి. దానికి దొరకకుండా వేసేయాలి. ఒక్కసారి దొరికినా కూడా అయిపోతాను. వేసే 3 వచ్చినాయి రా బాబు. ఊరు వేసే తగట్లా సరిగ్గా. క్యాంప్ ఫైర్ని మళ్ళీ హీల్ చేయాలి రేపొద్దున. ఓకే. స్నేక్స్ ఇంకా డేంజర్గా ఉంటాయి గాయస్. స్నేక్స్తో వీటిని కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఆడుకోవాలి అంతే. వేసే ఇంకోటి అయితే లాస్ట్ ఉంది, దీన్ని కూడా వేసేయాలి. ఓకే రైట్. ఇంకొస్తాయా? రావనుకుంటా. ఓకే, డే 3 చాలు. ఈరోజు అయితే మనం మోన్స్టార్స్ దగ్గర ఐఎమ్ హ్యాంగ్రీ. ఓకే, మనకు హెల్త్ కావాలి. ఇప్పుడు మనం చికెన్ తినాల్సి ఉంటుంది. అయ్యో, ఇలా చికెన్ తినుకుంటూ ఉంటే మన మిషన్ ఎప్పుడు కంప్లీట్ చేసేది. ఓకే, తినరా బాబు, తొందర తిను. మనం అక్కడికి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ రాత్రి అయిపోతుంది. మన మిషన్ ఫెయిల్ అయ్యేలా ఉంది. ఓకే చలో. ఎస్. ఓ ఏం ఎక్కడికి ఉరుకుతావు? ఎక్కడికి ఉరికినా నువ్వు నా చేతుల్లోనే చావాల్సిందే. ఓకే, చికెన్ తీసుకో, తిను. ఇట్స్ టేస్ట్ బెటర్ వెన్ కుక్డ్. దీన్ని కుక్ ఎలా చేయాలో తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. ఓకే వేసే. ఓహోహో, చికెన్ ఫిష్, ఎగ్ కూడా తినచ్చు. ఎగ్స్ కూడా ఉంటాయి. ఎగ్స్ అండ్ కోకోనట్స్ ఉంటాయి. చికెన్ కూడా ఉంటుంది. ఇవి ఇంకా క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి తిని మనం హీల్ చేసుకున్న తర్వాత మాత్రమే మోన్స్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మనం ఫినిష్ అయిపోతాం. వేసే. ఇది వేట అయిపోయేదాకే నైట్ అయిపోయేలాగా ఉంది. ఇంకా మనం మిషన్ ఎప్పుడు కంప్లీట్ చేసేది. ఇది కొద్దిగా హెల్త్ ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది ఈ గేమ్లో. చాలు, ఇప్పుడైతే మోన్స్టర్స్ దగ్గరికి వెళ్దాం. ఓ గుర్తుందా? ఇక్కడ ఒక స్టోన్ ఉంటుంది. స్టోన్ లోపలికి మనం గాయ్స్ కాటేసింది బాబా. రేడియో మీరు చూడొచ్చు. వీటి దగ్గరే అయితే అవి ఎక్కువగా పాములు, స్పైడర్స్ అయితే వీటి దగ్గర ఎక్కువగా తిరుగుతున్నాయి. వీటికి రక్షణగా ఉన్నాయి. వీటిని అయితే మనం తీసుకెళ్ళాలి. కానీ వీటి మధ్యలో ఇరుక్కున్నామంటే ఒకటేసారి మనల్ని వేసేస్తాయి. కాబట్టి ఇది రేడియో అయితే బయట లేదు, లోపల ఉంది కావచ్చు. దీన్ని ఓపెన్ చేయడానికి హ్యామర్ అంటున్నా, అది మిస్టర్ బీస్ట్ ఇచ్చిన
ఆ పనిముట్టుతో మనం అయితే పని కానియాలి. అప్పుడైతే అది ఓపెన్ అయ్యి మనం రేడియోనైతే తీసుకోగలం. ఇవన్నీ తీసుకుంటేనే మనం లాస్ట్కు ఈ ఐస్లాండ్ నుండి ఎస్కేప్ చేయగలం. ఓ గాయ్స్, నైట్ అయితే అయిపోయింది. చూడండి, హెల్త్ అయితే దిగిపోయింది. మళ్ళీ మనం పొద్దుగాల రేసి చికెన్ అయితే హంట్ చేయాలి. చికెన్ హంట్ చేయకుండా మనం వెళ్ళలేం. మోన్స్టర్ ఈరోజు అయితే చూడండి, స్నేక్స్ అయితే వచ్చాయి. ఇది దానికన్నా ఇది కొద్దిగా డేంజర్గా ఉంటాయి. స్నేక్స్కి యాక్యురసీ అయితే ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనల్ని వేటాడే శక్తి వాటికి ఎక్కువగా ఉంది. ఓకే 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 వీటిని వేయడం కొద్దిగా, వీటిని కన్ఫ్యూజ్ చేయాలి. కొద్దిగా జిగ్జాగ్స్ వేస్తూ ఆడితే వీటి కాటుకు అయితే మనం గురి కాము. ఓకే, వీటిని ఒక ఆట ఆడతాం. మనం ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళం గాయస్, ఇది మనకంత లెక్క కాదు. ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అంటే మామూలుగా ఉండదు. ఫ్రీ ఫైర్, పబ్జి అన్నీ ఆడతా గాయస్ నేను. కాబట్టి ఈ మోన్స్టార్ని నేను వేసేలోపు మీరు ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేయండి గాయస్. ఓకే తెల్లారిపోయింది. వాటిని వేసేసామో లేదో ఇక్కడ తెల్లారిపోయింది. తర్వాత ఈ చికెన్ అయితే వేసి పారేద్దాం. సంథింగ్ అపాన్ స్టోర్, వాట్ హ్యాపెన్? ఏమైందబ్బా? వేసే మనమైతే చికెన్ తిందాం. చికెన్ తిన్న తర్వాత ఆలోచిద్దాం అది. ఓకే, తినరా బాబు, తిను. ఓకే, చాలు క్యాంప్ ఫైర్ దగ్గరికి వెళ్దామా? ఓకే, వుడ్ అయితే కావాలి. క్యాంప్ ఫైర్ ఆరిపోయేలా ఉంది. క్యాంప్ ఫైర్లో వుడ్ అయితే పెడితే ఈ కొద్దిసేపు ఎక్కువగా మండుతుంది. చూడండి, క్యాంప్ ఫైర్ యొక్క హెల్త్ అయిపోయినట్టే. ఇది వేస్తే చూడండి నిండుతుంది. క్యాంప్ ఫైర్ని అయితే కాపాడుకోవాలి, మన హెల్త్ని అయితే కాపాడుకోవాలి. ఆ తర్వాత మనం అటాకింగ్ అయితే వెళ్ళాలి.